దారులపై ఇటు ట్రంప్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఎవరైతే అక్రమంగా అక్కడ నివాసం ఉంటున్నారో వారందరికీ ఎవరైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళంతా కూడా ఇప్పటి నుంచి ఏదైతే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారో దానంతటికీ కూడా ఆయన జరిమానా వేసేందుకు కూడా ట్రంప్ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. యుఎస్లో అక్రమ వలసదారులపై మరో పిడుగానే చెప్పుకోవాలి. ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఇటు ఒక్కొక్కటిగా ఇటు విద్యార్థులకు కానివచ్చు, అక్రమంగా ఎవరైతే ఉంటున్నారో వీసాలకి సంబంధించి అక్రమంగా వలసదారులపై కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ వచ్చారు. అలాగే ప్రజెంట్ ఎవరైతే దీనికి సంబంధించి నోటీసులు అందుకున్నారో, దేశం విడిచి వెళ్ళిపోవాలి అనే నోటీసులు అందుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి ట్రంప్ జరిమానా వేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. రోజుకు $998 జరిమానా విధిస్తాము అంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. అంటే రోజుకు $86,469 చెల్లించాలి అంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కాబట్టి తక్షణమే దేశం విడిచి వెళ్ళాలి అంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. 1996లో తెచ్చిన చట్టాన్ని తొలిసారి అమలు చేసేందుకు కూడా ఇటు ట్రంప్ సర్కార్ అయితే ప్లాన్ చేస్తోంది. ఫైన్ కట్టకపోతే ఆస్తులను సైతం లాక్కునేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలోనూ 9 మంది అక్రమ వలసదారులపై అయితే ఇటు లక్షల డాలర్ల జరిమానా విధించింది ట్రంప్ సర్కార్. ప్రస్తుతం 1 కోటి మందికి పైగా ఇటు అక్రమ వలసదారులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ప్రస్తుతం ట్రంప్ నిర్ణయంతో కూడా ఇటు అక్రమ వలసదారులు అయితే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దేశం విడిచి వెళ్ళిపోవాలి అంటూ కూడా నోటీసులు అందుకున్న వారికి ఇక నుంచి జరిమానా వేసేందుకు కూడా ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా కూడా అక్కడ ఉండకూడదు. వలసదారులు ఎవరైతే ఉన్నారో అక్రమంగా ఉన్న వాళ్ళని ఏ విధంగా అయినా కూడా వాళ్ళ దేశాలకి సంబంధించి వాళ్ళని పంపించేయాలనే ఒక్క నిర్ణయంతో కూడా ట్రంప్ అయితే ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇటు బిక్కుబిక్కుమంటూ కూడా అక్రమ వలసదారులు గడుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ట్రంప్ తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా ఇటు అక్కడ ఎవరైతే వివిధ దేశాలకి సంబంధించిన వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారో, అలాగే ఎంఎస్ చేస్తున్నారో, అలాగే ఇక్కడ జాబ్ హోల్డర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా అది గుబులు పుట్టిస్తూనే ఉంది. ట్రంప్ తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం ఏ టైంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ టైంలో ఆయన ఏం చెప్తారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగానే చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే అక్కడ ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రెసెంట్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అయితే ఇటు అక్రమ వలసదారులు అయితే భయపడుతూ నివాసం అయితే ఉంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు రోజుకు $86,000 ఫైన్ విధిస్తాను అంటూ కూడా ఇటు ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. యుఎస్ లో ఇది వలసదారులపై ఇటు మరొక పిడుగానే చెప్పుకోవాలి. దేశం విడిచి వెళ్ళిపోవాలి. నోటీసులు అందుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను ఏదైతే జరిమానాని విధిస్తున్నానో అదంతా పే చేయాల్సిందే అంటూ కూడా ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో ఇటు అక్కడ ఉన్న వలసదారులంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటు రోజుకు $998 జరిమానా విధిస్తామంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే మనం చూస్తూ ఉండొచ్చు మొదటి నుంచి కూడా ట్రంప్ సంచలనాత్మకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటూ వస్తున్నారు. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇటు దేశం విడిచి వెళ్ళిపోవాలి అంటూ కూడా నోటీసులు ఎవరైతే అందుకున్నారో వారిపై అయితే భారీ జరిమానా వేసేందుకు ఇటు ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇటు $998 జరిమానా విధిస్తామంటూ కూడా ప్రకటన చేస్తుంది. అయితే దీన్ని బట్టి చూసుకుంటే రోజుకు $86,469 చెల్లించాలి అంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇటు ట్రంప్ నిర్ణయం ప్రకటించిన వెంటనే కూడా అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రెసెంట్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాబట్టి తక్షణమే దేశం విడిచి వెళ్ళిపోవాలి అంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎవరైతే దేశం విడిచి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పన్ను కంపల్సరీ చెల్లించాల్సిందే. నేను ఏదైతే జరిమానా విధించానో ఆ జరిమానా కంపల్సరీ పే చేయాల్సిందే అంటే కూడా ట్రంప్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకున్నారు. మనం మొదటి నుంచి కూడా చూసుకోవచ్చు ఇటు ట్రంప్ మొన్న ఎవరైతే విద్యార్థులు అక్కడ డ్రైవింగ్ చేస్తూ ఉంటారో డ్రైవింగ్ లో ఏదైనా పట్టుబడిన లైసెన్స్ లేకుండా లేదంటే అక్కడ సిగ్నల్ జంపింగ్ అయినా కూడా డైరెక్ట్ విద్యార్థులు ఏదైతే యూనివర్సిటీలో చదువుకుంటున్నారో వాళ్ళకి ఆ మెయిల్స్ పంపించడం, వెంటనే వాళ్ళ విసాల్ని వాళ్ళ పాస్పోర్ట్స్ని రద్దు చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇప్పుడు ట్రంప్ ఈ నిర్ణయం కూడా తీసుకోవడం ఎంతవరకు దారితీస్తుంది. ప్రెసెంట్ జరిమానా వేశాడు కాబట్టి ట్రంప్ అలానే పే చేసి ఉంటారా, లేదంటే అక్కడ అక్రమ వలసదారులంతా కూడా తిరిగి వారి దేశాలకి వస్తారా అనేది కూడా మనం చూడాలి. సో దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తూ ఉన్నాం మొదటి నుంచి కూడా ట్రంప్ అధ్యక్ష పీఠం అధిరోహించినప్పటి నుంచి కూడా ఆయన ఏదో ఒక సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రజెంట్ ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు ఇటు వలసదారులకు సంబంధించి. సో మొత్తంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలంటారు శివ?
రైట్. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో అక్రమ వలసదారులపై ఈ నిర్ణయం పిడుగు వేసినట్టుగా కూడా ప్రధానంగా మనకు అర్థమవుతుంది. వీరందరూ కూడా ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వారందరూ కూడా అమెరికా విడిచి వెళ్లిపోవాలంటూ కూడా నోటీసులు అందించారు గతంలోని. ఈ నోటీసులు ఎవరైతే అందుకున్నారో వారిపై జరిమానా విధించాలని ఒక కీలక నిర్ణయం కూడా ట్రంప్ సర్కార్ తీసుకుంది. దానిలో భాగంగా రోజుకు $998 జరిమానా విధిస్తామని కూడా తెలిపారు. అంటే అది ఇక్కడ కరెన్సీలో మనకు 86,469 చెల్లించాలనేది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే రోజుకు దాదాపు 87,000 దగ్గరగా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో చెల్లించలేని వారందరూ కూడా కంపల్సరీ ఇక్కడ నుంచి అమెరికాను విడిచి వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి అధికారికంగా అమెరికా హోమ్ల్యాండ్ కీలక ప్రకటన చేశారు అధికారులు. ఇక 1996లో తెచ్చిన ఈ చట్టాన్ని తొలిసారి ఇంప్లిమెంట్ చేసేందుకు అమెరికా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేస్తుంది. ఫైన్ కట్టకపోతే వారికి ఉన్న ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆస్తులను ఆక్కునేందుకు సైతం కూడా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. దానిలో భాగంగా గతంలోనూ 9 మందికి సంబంధించి అక్రమ వలసదారులపై $1,00,000 జరిమానా విధించింది ట్రంప్ ప్రభుత్వం. ప్రస్తుతం 1 కోటి మందికి పైగా అక్రమ వలసదారులు ఉన్నట్లు కూడా అమెరికా అధికారులు గుర్తించారు. ఇక ట్రంప్ నిర్ణయంతో అక్రమ వలసదారులందరూ కూడా బిక్కుమంటూ కూడా కాలం వెల్లదీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు తమ వంతు వస్తుంది, ఎప్పుడు తమ అధికారులు పట్టుకుని ఫైన్ విధించమంటారనే భయంతో అయితే వాళ్ళు కాలం వెలిగిస్తున్నారు. కొంతమంది అక్కడి నుంచి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రతి సందర్భంలో కూడా రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అనేక కీలక నిర్ణయాలు, కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అక్కడ సొంత దేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూడా అంతే కర్కశంగా వ్యవహరిస్తున్నారనేది కూడా అమెరికా ప్రజలు ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల పట్ల కొంత ఆందోళన, కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు విదేశీయులు ఎవరైతే ఉన్నారో ఇతర ప్రపంచంలోని ఇతర దేశాలకు సంబంధించిన ఎవరైతే వలసదారులు అక్కడికి వెళ్లి ఉంటున్నారో అటువంటి వారు కొంతమంది వీసా గడువు ముగిసినప్పటికీ కూడా అక్కడ ఉంటున్నారు. అటువంటి వారు వెళ్లిపోవాలి అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయం పట్ల కూడా అనేక మంది అక్రమ వలసదారులు అక్కడ ఉన్నారు కాబట్టి వారందరూ అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శివ. రైట్, మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అయితే ఇప్పుడు వలసదారుల్లో ఒక టెన్షన్ నెలకొందనే చెప్పుకోవాలి. ఎవరైతే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంకా అక్కడే ఉంటున్న వలసదారులందరూ కూడా ఇక నుంచి ఫైన్ కట్టాలి, జరిమానా విధిస్తున్నాను అంటూ కూడా ట్రంప్ ప్రకటన చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే అక్కడ అక్రమంగా ఉంటున్నారో వాళ్ళంతా కూడా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అంటూ కూడా ఇటు అధికారులైతే యుఎస్ హోమ్ల్యాండ్ అధికారులైతే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం $998 జరిమానా విధిస్తాను అంటూ కూడా ఒక ప్రకటన అయితే జారీ చేశారు. రోజుకి $998 అంటే మన ఇండియా కరెన్సీని కనుక చూసుకుంటే $86,469 ఖచ్చితంగా చెల్లించాల్సిందే అంటూ కూడా ఇటు ట్రంప్ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి వారంతా కూడా భయపడుతూ అక్కడ జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడు తమ వంతు వస్తుందా, ఎప్పుడు మమ్మల్ని పంపించేస్తారా అన్న భయంతో అయితే ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన ఆ ప్రజలైతే అక్కడ భయంతో ఉంటూ ఉన్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ఇటు చూసుకుంటే అక్కడ ఉన్న ఏదైతే ట్రంప్ సర్కార్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారిపై కూడా ఇటు ట్రంప్ అయితే ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. వారిని కూడా ఇటు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. సో ప్రెసెంట్ ఇటు విద్యార్థులకి సంబంధించి కానివ్వచ్చు, అలాగే అక్కడ అక్రమంగా ఎవరైతే వలసగా అక్కడికి వెళ్ళారో వారి మీద కూడా ఇప్పుడు ట్రంప్ అయితే ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అయితే అక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫైన్ కట్టకపోతే ఆస్తులను సైతం లాక్కునేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటూ కూడా చెప్పారు. రోజుకు $86,000 ఫైన్ కట్టాల్సిందే అంటూ కూడా చెప్పారు. అంటే దాదాపు $1,00,000 వరకు కూడా వాళ్ళు పే చేయాలి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దేశం విడిచి వెళ్ళిపోవాలి అనే నోటీసులు అందుకున్న వారందరికీ కూడా ఈ జరిమానా వర్తిస్తుంది. ఈ జరిమానా ఎలా అయినా కట్టాల్సిందే అంటూ కూడా ఇటు ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై అయితే మరో పిడుగు వేస్తుందని చెప్పాలి. జరిమానా వేసేందుకు కూడా ఇటు ట్రంప్ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. అయితే ఇది 1996లో తెచ్చిన చట్టం
చట్టాన్ని తొలిసారి అమలు చేసేందుకు కూడా ఇటు ట్రంప్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. అయితే గతంలో కూడా ఎవరైతే 9 మంది అక్రమంగా వలసదారులు ఉన్నారో వారిపై కూడా ఇటు లక్షల డాలర్ల జరిమానాను ట్రంప్ సర్కార్ విధించింది. ప్రస్తుతం ఇటు 1 కోటి మందికి పైగా అక్రమ వలసదారులు అయితే యుఎస్ లో ఉంటున్నట్లుగా కూడా అక్కడ ఉన్న అధికారులు అయితే గుర్తించారు. అయితే ఇప్పుడు ఆ గుర్తించిన అనంతరం కూడా ఎన్నోసార్లు అయితే ట్రంప్ అయితే ఇటు అక్రమంగా ఎవరైతే వలసదారులు ఉన్నారో ఇటు అక్రమంగా అక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారో ఇటు విద్యార్థులకి సంబంధించి కానివ్వచ్చు, లేకపోతే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంకా ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళిపోవాలి అంటూ కూడా అప్పుడు ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని ఎక్కిన తర్వాత నుంచి కూడా చెప్పుకొస్తూ ఉన్నాడు. సో అప్పటి నుంచి కూడా అక్కడ ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ యుఎస్లో ఉన్న విద్యార్థులు కానివ్వచ్చు, అలాగే అక్కడ ఉన్న కొంతమంది తిరిగి రావడం కూడా జరిగింది. అవన్నీ మనం చూసాము. కానీ ప్రెసెంట్ ఇంకా చాలా మంది అక్రమంగా ఉన్నారు. సో నోటీసులు కూడా చాలా మందికి అక్కడున్న ప్రభుత్వం అయితే జారీ చేస్తుంది. వాళ్ళందరికీ కూడా మరొకసారి అయితే బిగ్ అలర్ట్ ని జారీ చేస్తుంది ట్రంప్ సర్కార్. ప్రెసెంట్ అక్కడ ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారందరికీ కూడా ఇప్పుడు జరిమానాని విధించబోతున్నాను. కంపల్సరీ ఆ జరిమానా కట్టాల్సింది. ఆ ఫైన్ ని రోజుకు $998 కట్టాల్సిందే అంటూ కూడా ప్రకటన అయితే జారీ చేశారు. సో ప్రెసెంట్ మన ఇండియన్ రూపీస్ లో కనుక చూసుకుంటే దాదాపు అది 86,469 రూపాయలను చెల్లించాలి అంటూ కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు అక్కడ అక్రమంగా వలసదారులు దాదాపు 1 కోటి మందికి పైగా ఉన్నట్లుగా కూడా ట్రంప్ సర్కార్ అయితే గుర్తించింది. అయితే ఈ నిర్ణయాన్ని ఇటు అధికారికంగా యుఎస్ హోంల్యాండ్ అధికారులు అయితే ప్రకటించారు. వెంటనే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఇటు ఈ నిర్ణయం తీసుకుందో దీన్ని బట్టి చూస్తే అక్కడ ఉన్న అమౌంట్ ని చెల్లించకపోతే తక్షణమే దేశం విడిచి వెళ్ళిపోవాలి అంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. అయితే ప్రెసెంట్ ట్రంప్ నిర్ణయంతో అయితే ఇటు అక్రమ వలసదారులు అక్కడ బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు తమ వంతు వస్తుంది, ఎప్పుడు మమ్మల్ని పంపించేస్తారు అన్న ఒక భయంతో అయితే వారు బతుకుతున్నారు. చూడాలి మరి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతటి వరకు దారి తీస్తాయి, ఏ విధంగా ఉంటాయి. ఇటు వివిధ దేశాలకి సంబంధించిన వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళంతా తిరిగి వస్తారా, లేదంటే ఇతర మార్గాలు ఏమైనా వెతుక్కొని అక్కడే ఉంటారా?